హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను అందరికీ ఫేవరెట్ అయిన చాక్లెట్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లఫీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ దీనికి కావలసిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూద్దాము. 1 కప్పు మైదాకి 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడరు, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్, ఈ 4 కలిపి నీట్గా 3-4 టైమ్స్ జల్లెడ పట్టి పెట్టేసుకోండి. ఇది రెడీ చేసుకున్న తర్వాత 3/4 కప్పు షుగర్ని యాజ్ ఇట్ ఈస్గా అయినా పర్వాలేదు, మిక్సీ పట్టుకొని షుగర్ పౌడర్ అయినా పర్వాలేదు, అది కలుపుకోవాలి. తర్వాత 1/4 కప్పు ఆలివ్ ఆయిల్. ఇక్కడ నేను ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని యూజ్ చేశాను. మీరు కావాలంటే నార్మల్ సింపుల్ ఆలివ్ ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి 1 టేబుల్ స్పూను యాపిల్ సిడర్ వెనిగర్ కావాలి. మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ కుకింగ్ వెనిగర్ అయినా సరే యూజ్ చేయొచ్చు. ఇక తయారు చేసే విధానం ఏంటో చూద్దాము. మొదట ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మైదా, కోకో పౌడరు, షుగర్ పౌడరు, ఇవన్నీ నీట్గా కలిపి పెట్టుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత దాంట్లో యాపిల్ సిడర్ వెనిగరు, ఆలివ్ ఆయిల్, 1 టీ స్పూను వెనీలా ఎసెన్స్, ఈ 3 కలిపిన తర్వాత 3/4 కప్పు కోల్డ్ వాటర్, కొంచెం చల్లగా ఉంటే చాలు వాటర్, ఐస్ కోల్డ్ వాటర్, 3/4 కప్పు వాటర్ని పోసుకుంటూ నీట్గా ఇలా కలుపుకోవాలి. 1/2 కప్పు నుంచి 3/4 కప్పు వరకు పడుతుంది. సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీట్గా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో ఈ బ్యాటర్ని పోసేసి ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో 20 to 25 మినిట్స్ కానీ టూత్ పిక్ పెట్టి తీస్తే క్లీన్గా వచ్చేంత వరకు కానీ బేక్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఎంత ఈజీనో చాక్లెట్ కేక్ చేసుకోవడము, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని, సజెషన్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ బేకింగ్.